హలో ఎవ్రీవన్. వెజ్ ఫ్రైడ్ రైస్ తినబుద్ధి అవుతుందని చెప్పి ఊకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వస్తే మంచిగా ఉండదు కదా, ఇంట్లోనే ఇట్లా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఇది జంక్ ఫుడ్ అనుకుంటారేమో కానీ అస్సలు కాదు. ఎందుకంటే దీంట్లో మంచి మంచి వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా మనం. ఎట్లాగో క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికము, ఆనియన్, పచ్చిమిర్చి, ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఒక ప్యాన్లో మంచిగా ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి, అల్లం ఫ్రెష్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొన్ని. నెక్స్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న ఈ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ సాట్ చేసుకుంటే అయిపోతుంది, అంటే క్యాబేజ్ స్మెల్ వెళ్ళే వరకు. నేను ఇప్పుడు 1 పర్సన్ కోసమే చేస్తున్నా, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ మొత్తం కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్, ఈ వెజిటబుల్స్ ఫ్రై అయినాక దాంట్లో వేసుకుందాం ప్యాన్లో. తర్వాత సాల్ట్, పెప్పర్, సోయా సాస్, మీ దగ్గర ఉంటే వెనిగర్ అయితే వేసుకోండి, ఆప్షనల్ అది. తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే అయిపోయినట్టే. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. లంచ్లో కానీ డిన్నర్లో కానీ చేసుకొని తింటేనైతే మంచిగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది కదా. ఎట్లాగో 10 మినిట్స్ టైం పడుతుంది, అంటే ఆల్రెడీ కుక్ అయిన రైస్ ఉంటే. ఇక అదే మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఎందుకు, మళ్ళీ అక్కడ మంచి ఆయిల్ అవన్నీ ఎట్లనో యూజ్ చేయరు కదా, సో ఇంట్లోనే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా హెల్దీ కూడా అండ్ హైజీనిక్ కూడా ఉంటుంది కదా. అట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ కూడా వేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీ తోటి వస్తా. థ్యాంక్ యూ.